తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సార్ గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, గ్రామ పెద్దలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పోలీస్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ గత ఏప్రిల్ నుంచి ఈ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది పండగ వాతావరణంలో ప్రతి నెల 1వ తారీఖున జరుగుతోంది. ఇందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్లు 3,000 నుంచి 4,000 వరకు, వికలాంగుల పెన్షన్లు 6,000 వరకు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అంటే సికిల్ సెల్ అనీమియా, తలసేమియా లాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 10,000 వరకు, కంప్లీట్ గా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి 15,000 వరకు పెన్షన్లు పంపిణీ చేయబడుతున్నాయి. ఇందులో భాగంగా 2024 తర్వాత ఎవరైతే తమ లైఫ్ పార్ట్నర్ ని కోల్పోయిన వాళ్ళకి వితంతు పెన్షన్లు ఈ సచివాలయ పరిధిలో టోటల్ గా 56 కొత్త పెన్షన్లు శాంక్షన్ అయి ఉన్నాయి. 2,24,000 వర్త్ అయినటువంటి కొత్త 56 పెన్షన్లు శాంక్షన్ అయి ఉన్నాయి. అలాగే సింగరాయకొండ మండలంలో ప్రతి నెల అరౌండ్ 9,000 ఆల్ కేటగిరీస్ ఆఫ్ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయబడుతోంది. ఇందులో భాగంగా ఇవాళ మీరు కొత్తగా పెన్షన్ శాంక్షన్ అయిన వాళ్ళు గౌరవ మన మినిస్టర్ గారి చేతుల మీదుగా పెన్షన్ అందుకోవాలని కోరుతున్నాను. జీవిత భాగస్వామికి రావాల్సినటువంటి పెన్షన్ని ఈ రోజు ఇవ్వడం జరిగింది. 1,05,000 మందికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగింది. ఈ రోజు సింగరాయకొండ నేను పంపిణీ చేస్తే ఒక ఆవిడ చెబుతుంది 5 సంవత్సరాలు అవుతుంది భర్త చనిపోయింది, 4 సంవత్సరాలు చనిపోయిపోయాయని చెప్తాలో వీళ్ళందరూ పెన్షన్లు ఎత్తేసి వాళ్ళు రీతిలో మాట్లాడుతున్నారు. మన నియోజకవర్గంలో 795 మందికి, జిల్లాలో 5,111 మందికి కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ రూపాయలని మా ప్రభుత్వం అందజేస్తోంది. ఎక్కడ రాజీ పడలేదు. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఇవ్వడం జరిగింది. రేపు అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు తొలి విడత రైతుల ఖాతాల్లో దర్శిలోనే ముఖ్యమంత్రిగా జమ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు పరుస్తా ఉన్నాం. టైటిల్ లీడర్ చట్టం రద్దు చేస్తాం. నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తబోతా ఉన్నాం. అదేవిధంగా మనకి ఈ రోజున నిరుద్యోగ భృతిని కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి హామీని మేము అమలు పరుస్తా ఉన్నాం. ఈ నెలలో అయితే 3 ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటి మహిళా వాళ్ళకి స్పౌస్ పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ఈరోజు ప్రయాణం పెడతా ఉన్నాం. ఇదే విధంగా ఎక్కడా కూడా రాజీ పడకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని అమలు పరుస్తున్నాం. ప్రతిపక్షాలు లేనిపోయిన విమర్శలు చేస్తా ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మా వాళ్ళని మీ ఇళ్ల మీద పంపిస్తే చంపేస్తారు విధంగా మాట్లాడుతున్నారు. బాధ్యతారాహిత్యం మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి కాన్ఫిడెన్షియల్ మారి వచ్చిన వ్యక్తి ఇక్కడికి వచ్చి మాట్లాడతాను నేనేదో అవినీతి పొందని నిరూపిస్తే దానికి కట్టుబడి ఉంటాను. అంతమించి ఇంకేం మాట్లాడడం అనవసరం. నీ స్థాయికి నువ్వు చేసిన భూ ఆక్రమణలు ఈ రోజుకి అక్కడ ఎర్రగొండపాలెంలో చేస్తున్న పాపాలు చాలా మంది తహసీల్దార్ సస్పెండ్ అవ్వని తప్పుడు పనులు, రోడ్లు కూడా ఆక్రమించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు మా గురించి మాట్లాడారు కానీ ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎప్పుడు కూడా మేము రాజీ పడకుండా అందిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం.